బీసీలను ఐక్యతపైకి తీసుకొచ్చి వారిని అన్ని విధాల అభివృద్ధి చేయాల్సిన సంఘమే బీసీలను నిర్దాక్షిణ్యంగా నిరాధారణకు గురి చేసే సంఘాల నుండి తొలగిస్తారా? ఎవరు తప్పు చేస్తే ఎవరిని శిక్షిస్తారు? సంఘంలో ఒక్క మహిళ మాటలు పట్టుకుని వందల మంది నాయకులను దూరం చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి ఎందుకొచ్చింది? నడిపించేవాడు నాయకుడు అవుతాడు, కానీ సంఘంలో చీరికి తెచ్చి సొంత నాయకులను బహిష్కరణ చేస్తే అతడు నాయకుడు ఎలా అవుతాడు? తన సొంత గ్రామంలోనే వార్డ్ మెంబర్ గా పోటీ చేసి గెలిస్తే మా గుండు కొట్టుకుంటాం, అతన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆందోళన ఎక్కించాం, ఇప్పుడు మేమే అతన్ని బహిష్కరిస్తున్నాం అంటూ బీసీ సేన నాయకులు, అదేవిధంగా ఇటీవల సంఘం నుండి బహిష్కరణ అయిన షాద్నగర్ బీసీ నాయకులు మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. షాద్నగర్ బీసీ సేన నాయకులు మరియు బహిష్కరణకు గురైన నాయకులు కత్తి చంద్రశేఖరప్ప, మేకల వెంకటేష్, జీవు సుధాకర్, శ్రవంతి, శంకర్, ఆవుల ఆంజనేయులు, జలజ, నరసింహులు తదితరులు మీడియా సమావేశంలో శుక్రవారం మాట్లాడారు. తాను ఏ తప్పు చేయకుండా సంఘం నుండి బహిష్కరిస్తున్నట్టు తన పేరు సోషల్ మీడియాలో ప్రచారం చేశారని, తనకు మానసిక వేధింపులకు గురి చేశారని మహిళా నాయకురాలు శ్రవంతి ఆవేదన వ్యక్తం చేశారు. తన పేరు ఉచ్చరించి తనను ప్రతిష్టాపనలు చేసిన ఇతరులు తన క్షమాపణలు చెప్పాలని, లేకపోతే ఎంతవరకైనా వెళ్తానని అన్నారు. ఈ మీడియా సమావేశంలో బీసీ నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు సౌజన్య, మమత, అనిత, ప్రతి ఒక్కరు మహిళా అక్కలు, మా అన్న వాళ్ళందరూ కూడా, చందన్న ఫస్ట్ నుంచి కూడా, చందన్న కూడా నా ఎంబడి ఫుల్ సపోర్ట్గా ఉంది, వెంకటపల్లి శంకరన్న కానీ ప్రతి ఒక్కరు నాకు తోడుగా ఉండి ఇలా ఈ స్థాయికి తీసుకుపోయినాం. చంద్రశేఖర్ సార్ కానీ ఇలా ఇంతమంది తీసుకుపోవడం, ఫస్ట్ కూడా ఎవరున్నారు పసుపుల సత్యం కూడా ఎంబడి అప్ప బాగా చేస్తాడు అని చెప్పి అన్నారు. వచ్చినావు, వచ్చి మమ్మల్ని ఎంబడి తీసుకుపోయినాం. మేము మీ ఎంబడి రావాలి, మాకు పదవి కావాలని మీ ఎంబడి ఇవ్వలేదు. ఎప్పుడు మేము సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టాం, మా అక్క వాళ్ళు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రతి గ్రామానికి రాత్రి 10 గంటల రాత్రికి కూడా మేము కార్ తీసుకొని ఎంబడి కూడా పోయినా, నేను ఖర్చు పెట్టుకొని నేను చేసి ఇలా బీసీ నిలబెట్టింది మేము. నీ నుంచి మాకు పేరు రాలేదు, మా నుంచి నీకు పేరు వచ్చింది. ఇలా పేరు రావడానికి నీ కారణం షాద్నా నియోజకవర్గంలో కాదు, షాబాద్లో వచ్చింది, మామూలు వచ్చిందంటే ఇలా మా షాద్నా నియోజకవర్గంలో మా మీడియా మిత్రులు లేనిది, మా బీసీ సేన సభ్యులు లేనిది ఎప్పుడు కూడా మీకు ఎన్నటి పేరు రాలేకుంటుంది. ఇలా మా మీడియా మిత్రులు ఎంత ప్రతిసారి వాళ్ళని ఎన్నిసార్లు అన్న అంటే మ్యాటర్ వేసింది, అన్న అంటే పేపర్ న్యూస్ వేసింది, అన్న అంటే మీడియాలో వేసింది. ఆ అన్న వాళ్ళ లేకుండా ఇవాళ బీసీ బంధువులు లేకుండా నువ్వు ఇలా ఎడికెళ్ళి ఎదిగినావు. నువ్వు ఇలా ఎన్నోసార్లు నేను చెప్పిన, అన్న ఇబ్బందులు జరుగుతున్నాయి, అన్న ఇబ్బందులు జరుగుతుంటే నువ్వు మాట్లాడకు. ఇంతకుముందు ప్రశాంత్ వెళ్ళిపోవడానికి కూడా కారణం ప్రశాంత్ని తొక్కడం పెట్టేసి నువ్వేం మాట్లాడో నేను మాట్లాడింది వినాలి, నేను చెప్పి మాట్లాడింది వినాలని చెప్పి ఆయనని బాగా గురి చేసి ఆయన పక్కన పంపించడం జరిగింది. నెక్స్ట్ తర్వాత సదస్సులను తీసుకుంటామని చెప్పి 3 నెలలు టైం ఇచ్చి ఆయన తన డబ్బులు 2-3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చేసి కూడా మళ్ళీ ఆయన తీసేస్తానికి పదవి లేకుండా 3 నెలలు ఇబ్బందికి ఆయన పెట్టుకున్నాడు. ఇప్పుడు నన్ను కూడా మానసికంగా గురి చేసి పక్కకు పంపించాలి. నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు నీ షాద్నగర్లో పెడతా, నాకు డబ్బున్నోళ్ళే కావాలి, మీ ఇష్టం ఉంటే పని చేయండి, లేకపోతే లేదు, డబ్బు ఉంటేనే పని చేయాలి నా దగ్గర అని అందరి డబ్బున్నోళ్ళను ఏరుకొని పెట్టుకోవాలని ఎన్నో రోజులు తీయాలని అంటున్నాను. నేను అప్పుడు భయపడలేను, ఇప్పుడు భయపడలేను, పదవుల కాయపడలేను. నేను చెప్పిన ఒక బీసీ జెండా, బీసీల కోసం ఒక కార్యకర్తగా జెండా వేసుకొని పని చేస్తానని చెప్పిన. నేను ఎప్పుడు కూడా నా పదవుల కోసం ఆలోచన చేయలేదు. ప్రతిరోజు కూడా నేను నిత్యం ప్రతి ఒక్క మండలానికి నేను ఫోన్ చేసుకుని అక్కకు కానీ అన్నలకు కానీ ఫోన్ చేసి సమస్య మొదలుకోవాలి, బీసీల మధ్య మొదలుకోవాలి, మనకు బీసీ ఎమ్మెల్యే ఏ పని కావాలని మీకు అర్ధరాత్రి పని ఉన్నా కూడా ఈ ఎమ్మెల్యే అయినా ముందు ఇంతకుముందు కూడా అంజన దగ్గర పని చేసినాం, న్యాయంగానే పని చేసినాం. శంకరన్న కూడా బీసీ అక్కలకు కానీ అందరికి కానీ సపోర్ట్ ఇస్తూ మీరు ముందరికి వస్తే మేము ఏదైనా అడిగేస్తామని చెప్పి శంకరన్న కూడా ముందరికి వచ్చి మేము పని చేస్తే శంకరన్న దగ్గరకు పోతే కాంగ్రెస్ కార్యకర్తలు అని మాట్లాడారు. వాళ్ళకు మాట్లాడే అర్హత లేదు. వాళ్ళకు నిన్న మాట్లాడిన వాళ్ళకు అర్హత లేని వాళ్ళు మాట్లాడడానికి మేము సమాధానం కూడా ఇచ్చుకోలేము. వాళ్ళ గురించి వాళ్ళ పేరు ఇస్తే కూడా మాకు చెడ్డగా అనిపిస్తుంది. ఎవరో చిత్తబుడ్డిలో మాట్లాడిన వాళ్ళు మాట్లాడితే మేము దానికి సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఇలా ఒక ఎమ్మెల్యే గారిని వేరే దగ్గర పోయి నువ్వు మాట్లాడితే ఎందుకు మాట్లాడినావు అడిగిన దానికి నా పేరు జీవు సుధాకర్. నాపై గడుపులకు అందరికీ స్పందించడమే. అయితే ఈరోజు ఏబీసీ మీటింగ్కి వచ్చేసినటువంటి మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలు
ఐక్యతగా ఉండాలి, బీసీలో 42% రిజర్వేషన్ సాధించే దిశగా కలిసికట్టుగా పనిచేయాలనే ఉద్దేశంతో గత 6 నెలలుగా సంవత్సరంలో పైగా నడుస్తుంది శాంతగా. అయితే బీసీ సేన అనేది ఇక్కడ ఫస్ట్ స్థాపించినప్పుడు అప్ప ఉన్నట్టు చంద్రశేఖరప్ప ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి చేయడం జరిగింది. మేము ఎంట్రీ అయిన తర్వాత బీసీలకు న్యాయం జరగాలంటే మనవంతు కృషి చేద్దామనే ఉద్దేశంతో నేను మీడియాలో ఫోన్ చేసుకుంటూ ఈ సంఘంలో జాయిన్ కావడం జరిగింది. నాకు సంఘంలో బీసీ సేన రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇచ్చారు. నేను ఏం అడగలేదు యువతి, నేను ఇట్లా ఉంటాను అంటే సరే అన్నా, ఏది ఇచ్చినా మనం చేస్తాం, బీసీల ఐక్యత కొరకు పోరాడడం అని చెప్పి. అయితే పరిణామాలు ఏంటంటే పిట్ట కొంచెం పూతగనం అన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని విమర్శలు చేసుకుంటూ మీరు ఒక మహిళ ఆధారంగా ఒక రాజ్యాలు కూలిపోయినాయి అనే విధంగా ఆ మహిళ చెప్పినట్టు మీరు విని ఇంతమందిని దూరం చేసుకుంటున్నారంటే అది మీ దురదృష్టం. ఎందుకంటే బీసీసీలకు నేను జైన్ అయిన తర్వాత జిల్లేట్ చౌదరిగూడ మండలకు అధ్యక్షులను పెట్టాం, గుంటూరుకు అధ్యక్షులను పెట్టాం, కేశంపేటకు పెట్టాం, నందిగామకు అధ్యక్షులను పెట్టాం, కొత్తూరుకు కూడా మాట్లాడినాం. ఆయన ఈ సందర్భంగా వ్యవహరించేది నచ్చకనే మనం కొంచెం రాపాను. అయితే మనం ఇంతమందిని పెట్టి ఎవరు కూడా ఇక్కడ పెట్టిన వాళ్ళు కూడా ఎవరికి ఒక రూపాయి కూడా ఎవరు ఇచ్చింది లేదు. స్వయంగా ఎవరి ఖర్చులు వాళ్ళు పెట్టుకోవాలి. దేని గురించి పెట్టుకున్నారు? మనం బీసీలం, మనమంతా ఐక్యమత్యంగా ఉండాలి, మనం ఒక పోరాటం చేయాలి, మన 40% రిజర్వేషన్ మనం సాధించుకోవాలి అనే దిశగా ప్రతి ఒక్కరు కలిసి వచ్చారు. అన్ని కులాలకు అతీతంగా, అన్ని మతాలకు అతీతంగా, అన్ని పార్టీలకు అతీతంగా కలిసి వచ్చారు. కానీ ఈ మధ్యన జరిగిన పరిణామాలు ఏంటంటే ఒక్క మహిళ చెప్పుడు మాటలు విని నువ్వు ఇంతమందిని దూరం చేసుకోవడం కరెక్ట్ కాదు. నువ్వు ఇప్పటికైనా నీకు అవకాశం ఇస్తున్నాం, నువ్వు రా, ఇక్కడ మీడియా మిత్రులు ఉన్నారు, ఇంతమంది ముందల మాట్లాడదాం. నీకు ఇక్కడ నువ్వు పేపర్ ప్రకటన ఇచ్చుకున్నావు, ఈ ప్రెస్ నోట్ ఇచ్చుకున్నావు, మేము ఇక్కడ సస్పెండ్ చేస్తున్నామని వాళ్ళ తప్పేందో చూపెట్టినావు. మేము అడుగుతున్నా సభాముఖంగా, నువ్వు వచ్చి ఒకసారి వాళ్ళు చేసిన తప్పేంది చూపెట్టు. తప్పులు చేసిన వాళ్ళనో నీ పక్కన కూర్చుని పెట్టుకుంటావు, అడిగిన వాళ్ళనో దూరం చేసుకుంటావు. ఎంతవరకు కరెక్ట్ ఇది? నువ్వు రా ఒకసారి, మళ్ళీ ఎప్పుడో నువ్వు టైం చెప్పు, మేము వస్తాం, కూర్చుందాం, అందరు మీడియా మిత్రుల ముందరనే మాట్లాడదాం. ఎవరు తప్పేందో నువ్వు చెప్పగలవు, ఒకసారి చెప్పు. జిల్లా అధ్యక్షులను పెట్టుకున్నావు, ఇప్పటికీ ఒక్క అధ్యక్షుని ఒక్క క్యాండిడేట్ని కూడా ఇప్పటి వరకు సంఘంలో ఎంట్రీ చేయలేదు. జిల్లా అధ్యక్షుడు వాళ్ళు మీటింగుల్లో పాల్గొని ప్రసంగాలు ఇస్తే సరిపోతుందా? కరెక్ట్ కాదు కదా. ఒక జిల్లాకు ఒక మండల అధ్యక్షురాలు తీసుకుపోయి ఎవరి అడగకుండా, ఆలోచన లేకుండా తీసుకుపోయి ఒక జిల్లాకు మహిళా విభాగాన్ని ప్రధాన కార్యదర్శిని చేసినావు. సరే, చేస్తే మంచిదే. కానీ నీ ఇష్టం వచ్చినట్టు ప్రోటోకాల్ పాటించకుండా నేను జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలోచన ఉండగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఏ విభాగమైనా పనిచేయాలి, అది ప్రోటోకాల్ చేయకుండా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆమెనే పెట్టుకుంటుంది. జిల్లా పేర్లకు ప్రోటోకాల్ పాటించకుండా ఆమె పేరే ముందు పెట్టుకుంటుంది. నీకు ఎన్నో సందర్భాల్లో షావాల్లో మీటింగ్ పెట్టినాం, ఆమె గురించి మీకు తెలిసి ఉండాలి. నా పేరు ఆవుల ఆంజనేయులు, నియోజకవర్గం ఉపాధ్యక్షుడిని బీసీ సేన. ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, బీసీ అన్నలకు, అక్కలకు అందరికీ కూడా నమస్కారం. సందర్భంగా చెప్పదలుచున్నది ఏమంటే, బీసీ అనేది బీసీ నినాదం తీసుకొచ్చింది. బీసీలకు న్యాయం చేయడానికి పోరాడుతున్నటువంటి అల్పేదరులని మన ఆర్ కృష్ణన్న కొన్ని సంవత్సరాలుగా ఆయన బతకడమే, ఆయన బ్రతుకు జీవితమే ఆర్ కృష్ణన్న బీసీల గురించి బతుకుతున్నాడు. అలాంటి అది పెద్ద గొడుగు కింద వెలిసినటువంటి అనేక సంఘాలు, కుల సంఘాలు పుట్టగొడుగులాగా వెలిసినటువంటి చిన్న అన్నీ వెలిసినాయి. దాంట్లో ఆర్ కృష్ణన్న అంతిమంగా ఆయన ఏంటంటే ప్రతి ఒక్కరికి సహకారం అందిస్తాడు. బీసీలు ఎవరు ఏదా చేసినా బీసీ సంక్షేమం కోసం, బీసీల ఐక్యత గురించి అన్ని చేయండి, సంఘాలకు నేను సహకారం ఇస్తాను ఆయన చెప్పి అన్నింటి తీసుకొచ్చి ఆయన కింద పనిచేసేది. అలాంటిది ఆయన ఎప్పుడు కానీ ఏ సంఘాన్ని బీసీలో దీంట్లో అన్ని రకాల బీసీలు అంటారంటే ఎవరో ఒక్కరు ఇద్దరు కాదు, కానీ అందరు ఉన్నారు. అందరు ఏ కులాన్ని చిన్నగా చూడవద్దు, ఏ కులాన్ని పెద్దగా చూడొద్దు, అందరూ ఒకే రకంగా చూడాలని కలుపుకుపోయే మనస్తత్వం ఆయనది. అలాంటిది 10 మంది 100 మంది కావాలి, 100 మంది 1000 లక్షలు కావాలి, అలా కావాలి. ఇలా ఈ మధ్యన వచ్చినటువంటి మేమందరం కూడా చేస్తున్నటువంటి గ్రామస్థాయి నుంచి
తాలూకా స్థాయి జిల్లా స్థాయి వరకు కూడా అందరికీ కూడా అంతిమంగా చేసేది అల్టిమేట్గా బీసీలందరూ ఐక్యత కావాలి. బీసీల ఐక్యత రావాలి, రాజాధికారం రావాలి, అప్పుడు బీసీలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కూడా జరగబోయే స్థానిక సంస్థలలో 42% అనేది కంపల్సరీ చేయాలి. దానికోసం ఉద్యమం చేయాలి మనం అని చెప్పేసి తీసుకొస్తున్నాం. ఈ తరుణంలో ఉన్న 10 మందిని కూడా ఒక్కొక్కటి పోగొట్టుకోవడం అంటే ఒక లీడర్షిప్ లక్షణం కాదు. ముందు ఉన్న నడిపించే నాయకులు ఏదంటే కింది స్థాయిలో ఉంటారు, ప్రతి సమస్యలు వస్తుంటాయి, వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడు కూర్చోబెట్టి వాళ్ళని పరిష్కరించాలి తప్ప నలుగురు దగ్గర ఉన్నప్పుడే ఆ పరిష్కారం చేయాలి ఆ సమస్యలు. కానీ అది పెద్దగా చిన్ని గాఢవాదం అవుతుంటే అది ఒక సంఘానికే చేటు జరుగుతుంది. ఈ సంఘానికి కాదు మన బీసీ మొత్తానికి సంఘానికి కూడా చేటు జరుగుతుంది. కాబట్టి చిన్నగా ఉన్నదాన్ని అక్కడనే చేయకుండా ఉంటే ఇంకొకరిలాగా పోవద్దు. కరెక్ట్ అందరినీ చూడాలి, అందరినీ సమన్యాయంగా చూడాలి, ప్రతి ఒక్కరిని సమస్య ఏంటని తెలుసుకోవాలి, నలుగురు కూర్చొని దాన్ని సమస్య పరిష్కారం చేయాలి. అదే ఒక నాయకుడి లక్షణం అవుతుంది. మన బీసీల ఐక్యతకు కూడా అది తోడ్పడుతుంది. అలా కాకుండా అసలు ఏమి తెలియకుండా ఇట్లా సింపుల్గా ఎవరో ఒకరిద్దరు మాటలు ఇంకోనో ఏదో సస్పెండ్ చేస్తున్నాం అంటే సస్పెండ్ ఏంటి, అందరం కలిసి ఐక్యతంగా ఉంటున్నాము. ఒకరిని ముందు వరుసలో నిలుస్తున్నాము, ఒకరి కింది వరుసలో. అంత మాత్రాన కింద కార్యకర్తలు అంత మాత్రాన బానిస కాదు, ముందున్న వ్యక్తి గొప్ప అని కాదు. అందరం కలిసి ఉండేదే బీసీల ఐక్యత గురించి చేస్తున్నాము. ఎవరో ముందున్నా ఒకరిని ముందు ఉంచాలి, తర్వాత వరుసలో ఉంచాలని. అంతేగాని పై స్థాయి కింది స్థాయి అనేది తప్పుడు పదాలు. ఆ పదాలు వాడడం కూడా తప్పుడు పదాలు. కాకపోతే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, ఈ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ఇలా వాడాలి. కానీ పై స్థాయి కింది స్థాయి అనే వాడ పదాలు కూడా కరెక్ట్ కాదు. కానీ కింద ఉన్న వాళ్ళని ఎవరు నేను తీసేస్తున్నాను అని కాదు, కలుపుకుంటున్నాను ఇది చెప్పడం కాదు. అందరం కలిసి చేసుకుంటున్నాం. ముందు నడపడానికి ఒక రథసారథి కావాలి. కాబట్టి రథసారథిని ముందర చూస్తాం. మిగతా అందరం సైనికులాగా పోరాడాలి. ఆ రథసారథికి సైనికులకు మొత్తం ఆయన తోడ్పాటు కావాలి. సైనికులకు దిశానిర్దేశం చేయాల్సిన వ్యక్తి ముందర ఉండాలి. కాబట్టి ఏది ఉన్నా కానీ బీసీ ఈరోజు బీసీ సేన ప్రోగ్రాం వచ్చినందుకు మా మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే మా మహిళా అక్కలకు, చెల్లెళ్ళకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, గత ఒక 6 నెలల నుంచి పోరాటం చేస్తున్నాం. బీసీలకు రిజర్వేషన్ కావాలి 42% అనే ఉద్దేశంతో అన్ని పార్టీలకు అతీతంగా మేము, ఒక పార్టీ కాదు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, అన్ని పార్టీలకు అతీతంగా మేము పనిచేద్దామనే ఆలోచనతో మేము ముందుకు సాగుతుంటే కొంతమంది చిల్లరగా వాళ్ళకు ఇష్టారాజ్యంగా వాళ్ళు నచ్చిన మా వ్యక్తులతో కొన్ని సందర్భంలో ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కొన్ని సందర్భంలో విమర్శించినందుకు, అమ్మ ఇది ఇట్లా మన బీసీలకు అది పద్ధతి కాదు, కొన్ని మనము చూసినట్టు నడవాలి అంటే చూడనట్టు కాదు. నిజంగానే ఎమ్మెల్యే గారు తప్పు చేస్తున్నాడంటే మనం నిలదీద్దాం. కానీ ఆయన తప్పు చేస్తున్నాడు, బీసీల కోసం 100% ఆయన నిరసన తెలియజేస్తున్నాడు, బంద్ పాటిస్తున్నాడు, బంద్లో పాల్గొంటున్నాడు. దాన్ని మీరు విమర్శిస్తూ దాన్ని వెనకాల చేస్తూ మళ్ళీ ఒక ఎమ్మెల్యే గారిని కూడా నన్ను చూసి భయపడుతున్నాడు, ఒక దేశ ప్రధాని మంత్రిని కూడా మెడలు వంచి నేను 42% తెస్తా, ఇవన్నీ కాదు. మనదేంది, మన స్థాయి ఏంది, మనము ఒక కౌన్సిలర్లమా, ఒక వార్డ్ మెంబర్లమా, ఒక సర్పంచ్లమా, ఒక ఎంపీటీసీలమా, జెడ్పీటీసీలమా. మన స్థాయి అంటే ఒక కుటుంబంలో ఒక పెద్ద మనిషి ఉంటాడు, పెద్ద మనిషిని మించిన స్థాయి ఏముంటుంది పిల్లలకి అనేది తెలుసుకోవాలి. అలాగనే రాజకీయం కూడా అదే ఉంటుంది. నీ పోస్ట్ ఏంది, నీ రీతి ఏంది, అది తెలుసుకొని మాట్లాడాలి. అంటే స్థాయికి ఎదిగి అది వ్యతిరేకంగా మాట్లాడింది కాబట్టి మేము కొన్ని ఖండించినాం. అమ్మ అది కాదు, చూసి నడవాలి. మీకు సబ్జెక్ట్ తెలియకపోతే మమ్మల్ని అడుగు, మేము చెప్తాం. పెద్దలు మీకు తెలియకపోతే మమ్మల్ని అడగండి, మేము చెప్తాం. రాజకీయంగా ఇప్పుడు కాదు, మేము బక్కనరసింహ సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా మేము కొనసాగుతున్నాం. మీరు ఇప్పుడు కొత్తగా వచ్చారు, రేపు నేను ఆ మాట అనలేదు, కొత్తగా వచ్చిర్రా పాతగా వచ్చిర్రా అనేది కాదు. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారో మీకు తెలియకపోతే మమ్మల్ని అడగండి అమ్మా, మేము చెప్తాం. మా భరతకృష్ణ అన్న కూడా చెప్పినాం, అన్న కొన్ని సందర్భంలో తప్పులు జరుగుతున్నాయి మన విషయంలో, మన బీసీ సేనలో కూడా. ఆ బీసీ సేనలో కొన్ని క్రమశిక్షణలు తప్పుతున్నారు. అది తప్పకుండా మనము ఒక చర్యలు మనలో మనం సర్దుకొని పోవాలి అనే
విషయం మాట్లాడుతుంటే వాళ్ళు మీరెవరు నాకు చెప్పనికే, నన్ను చూసి ఎమ్మెల్యే భయపడుతున్నాడు, నన్ను చూసి ప్రధానమంత్రి భయపడుతున్నాడు, ఇది ఎక్కడి న్యాయం? అంటే మనం బీసీ 44% కోసం మాట్లాడుతున్నాం, 42% కోసం మాట్లాడుతున్నాం. మా బీసీల ఐక్యత ఏంటంటే అన్ని కులాలు, అన్ని కులాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్నీ కూడా ఒక మొన్న బీసీ బంధు సందర్భంలో అన్ని సంఘాలు ఎస్సీ ఎస్టీ ఓసీలు మాత్రం చాలామంది ఉన్నారు అక్కడ. ఓసీలు కూడా సపోర్ట్ చేసిన సందర్భం ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఎమ్మెల్యే గారు ఎంబడి ఉన్నాం. ఎమ్మెల్యే ఎంబడి ఎందుకుంటారు? మీరు ఎమ్మెల్యే చూసి భయపడతారు, నన్ను చూసి ఆయన భయపడతాడు. ఇది ఎక్కడి న్యాయం? ఈ న్యాయం జరగకుండా మేమేం చేస్తున్నామంటే, మేము ఇదే సందర్భంలో మా కృష్ణానికి చెప్పినాం, అన్న ఇది ఇట్లా పద్ధతి కాదు, మనకు మన 42% కోసం మనం పోరాడదాం. పత్రికా నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 5 రోజులుగా ఒక విషయం పైన చర్చ చేయడం జరుగుతుంది. అది సంఘంలో ఉన్నటువంటి జిల్లా నాయకులను కూడా సస్పెండ్ చేయడం అంటే వారికి ఎటువంటి ఒక విషయం చెప్పకుండా, ఏదైనా సంఘం ఉందంటే దానికి ఒక నియమ నిబంధన ఉంటుంది. ఒక జిల్లా స్థాయి నాయకులని మరి సంఘం నుంచి తీసేస్తున్నామంటే వారి సంజాయిని అడగాల్సి వస్తుంది, లేదా షోకస్ నోట్ ఇచ్చి వారి సంజాయిని తెలిపిన తర్వాత ఆ సంబంధించినటువంటి మరి కోర్ కమిటీ అన్నారు. ఇప్పుడు విషయం జరిగినాకనే కోర్ కమిటీ వేయడం జరిగింది. మరి ఆ కోర్ కమిటీ సభ్యులు కూడా బీసీ సేన సభ్యులు తెలియదు. మరి ఎవరినే కానీ ఒక సంఘం నుంచి వారిని తొలగించేటప్పుడు వారు చేసినటువంటి తప్పేంది దాన్ని వాళ్ళు సంజాయించి అడగాలి. ఇప్పుడు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు తప్పు చేస్తే రాష్ట్ర నాయకులు అడగాలి. వారికి మీరు ఈ విధంగా ఇటువంటి కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు మాట్లాడారు కాబట్టి మన సంఘాన్ని కానీ మాకు కానీ చెడ్డ పేరు వస్తుంది, మీరు ఈ విధంగా అని ఒకసారి మందలించడమో లేక వారికి చెప్పడం జరగాలి. ఎటువంటి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక జిల్లా స్థాయి నాయకులను కూడా మేము సంఘం నుంచి తీసేస్తున్నాం, సస్పెండ్ చేస్తున్నాం. ఇటువంటి సంఘాలు మేము అది చూసినాం. కాసాని జ్ఞానేశ్వరం కూడా తిరిగినా మేము విద్యార్థి పరిషత్ ఉన్నప్పుడు స్కాలర్షిప్ల కోసం ఆర్ కృష్ణతో పిలుపు మేరకు కూడా కళాశాల బంద్ చేయడం జరిగింది. వారు ఎంబడి తిరగడం జరిగింది. వారు తన డైరెక్ట్ కూర్చొని మాట్లాడే సందర్భాలు ఉంది. కాసాని జ్ఞానేశ్వరితో కూడా చేసినాం. అదేవిధంగా మెట్టుగాడి శ్రీనివాస గారితో కూడా చేసినాం. వారి సంఘం కూడా మన షాద్నగర్లో ఉంది. ఇక్కడ కూడా వాళ్ళ యొక్క యాక్టివిటీ దగ్గర ఉన్నాయి. మరి సందర్భం సమయం లేకుండా ఏదో ఒక విషయాన్ని, అందులో జరిగిన విషయాన్ని మేము నా విషయాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవడం లేదు. ఏదో పెద్ద స్టేట్ నాయకుడు, జిల్లా నాయకుడు మీకు పేరు ప్రతిష్టలు మీరు మాట్లాడే ఉద్దేశం కాదు. ఒక మన కాన్స్టిట్యున్సీ కాదు, అక్కడ రెడ్డి కాన్స్టిట్యున్సీ, ఇక్కడ ఉన్నది బీసీ కాన్స్టిట్యున్సీ. ఒక రెడ్డి కాన్స్టిట్యున్సీలో పోయి ఒక బీసీ ఎమ్మెల్యే అసలు మీరు వాడమే తప్పు. దాన్ని ఏ విధంగా అంటే నీ సందర్భం సమయం ఉన్న మన కాన్స్టిట్యున్సీలో కాదు కాబట్టి అక్కడ ఉన్న ఈ షాద్నగర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే పేరు తీసుకోవడమే తప్పుదండి. దాన్ని మేము పెద్ద రాధాంతం చేయడం లేదు. ఎందుకంటే మీకు పెద్ద అనుభవం ఉందనో కాదు. అదే కాదు, నేను సర్పంచ్ పోటీ చేసిన, వార్డు నెంబర్ చేసినాం. రాజకీయం అంటే ఏం తెలుసు. ఆనాడు 1994లో మన బక్క నరసింహ గారు టికెట్ ఇచ్చిన పర్సెంట్ రాజకీయాలు యాక్టివ్గా ఉన్నాం. 15 ఏళ్ళు టీడీపీలో చేసినాం, 15 ఏళ్ళు టీఆర్ఎస్ చేసినాం, ఈరోజు కాంగ్రెస్లో చేస్తున్నాం. ఎన్నడూ కూడా ఏ నాయకుడు మా స్థాయి వరకు మాట్లాడినా కానీ విమర్శించి మాట్లాడినటువంటి దాఖలు లేవు. మేము చెప్పేది అంటే ఏదైనా సంజాయించి పోయి మన సంఘం పరిధి ఎంత, మనం చేసే యాక్టివిటీ ఏంది, మనం చేసేదానికి మన ఉన్నటువంటి బీసీలను ఐక్యం చేసి బీసీలలో ఉన్నటువంటి వాళ్ళ భయోందలను లేదా రాజకీయం కానీ ఆర్థికంగా కానీ ఇంకా సామాజికంగా కానీ ముందుకు రావాలని చెప్పి వాళ్ళని ఉత్తేజపరిచేటువంటి మాటలు వాళ్ళకి ఈ విధంగా న్యాయం చేయాలి. అన్యాయం జరుగుతున్నది. మరి ఎన్నేళ్ళ మనం కొట్లాడుతున్నాము. ఇంతమంది నాయకులు మన కోసం ఉన్నారు. వారు చెప్తున్నారు కాబట్టి మేము పల్లెల్లో ప్రతి గ్రామంలో కూడా కమిటీ చేస్తున్నాం. మీ దాన్ని చేయవల్ అందరికీ చైతన్యవంతం రావాలి, మీరు ముందుకు రావాలి, సంఘంలో యాక్టివ్ పాల్గొనాలి. ఒక బీసీలుగా రాజకీయంగానే మనం ముందుకు ఎదగాలని చెప్పే ఉద్దేశంతో ముందుకు పోవాలి. కానీ ఏదో మనము దేనికో మాట్లాడి మన స్థాయి నుంచి మాట్లాడడం తగదు. దాన్ని కూడా మేము సీరియస్గా తీసుకోలేము. మాకు రాజకీయ అనుభవం ఉన్నది. రాజకీయ అనుభవం ఉంటే ఈ విషయాలు మాట్లాడుతున్నాం. మరి ఇది
జాతీయ అధ్యక్షులకు వారి విజ్ఞాతం వదిలేస్తున్నాం. ఓ జిల్లా నాయకులని ఈ విధంగా మీరు వారిని పిలవకుండా, వారికి సంజాయి చేయకుండా, ఓ కోర్ కమిటీ అంటే వాళ్ళ కూర్చొని మాట్లాడకుండా మీరు జిల్లా స్థాయి నాయకులని నేను తీసేస్తున్నాను. సంఘానికి ఇది మంచిది కాదు. మీకు రేపు పొద్దుగా చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే షాద్నగర్లో అసలు షాద్నగర్ నియోజకవర్గంలో ఫస్ట్ బీసీసీ రావడానికి ముఖ్య కారణం చంద్రశేఖరప్ప. ఆనాడు దేవప్రసాద్ కూర్చొని బాలకృష్ణ గారు వస్తే సరే ఈ షాద్నగర్లో మీకు మీరు రావచ్చు, ప్లాట్ఫారం మాకు ఇవ్వచ్చు, కానీ అవకాశం కల్పించింది మేము షాద్నగర్ నాయకులు. షాద్నగర్ మేము లేకపోతే మీరెక్కడ. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం కుల సంఘం నడుపుతున్నామా, బీసీ సంఘం నడుపుతున్నామా? బీసీ సంఘం అంటే సబ్బండ వర్గాలు మన లోపల రావాలి. కమ్మరి కుమ్మరి నేత గీత యాదవ వడ్రంగి ఇలా సబ్బండ వర్ణాలు అన్ని కులాలు కలిపితేనే బీసీ. ఒక కుల సంఘం మాదిరిగా ఎవరు బరకకృష్ణ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, సదర్ యాదవ్ ఇలా యాదవ్ కమ్యూనిటీని ప్రోత్సహిస్తున్నామా లేకుంటే బీసీ సంఘాన్ని నడిపిస్తున్నామా? మన సంఘం మొత్తం ఇక్కడ ఉంటే ఆ నలుగురు పోయి అక్కడ ఉండి దాన్ని మాదే సరి అయిన సంఘం అంటే ఎంతవరకు సమంజసం? కష్టపడ్డది మేము, గ్రామ గ్రామాన తిరిగింది మేము. ఈనాడు మా ఎమ్మెల్యే గారు ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిని తూలనాడుతూ అటువంటి దాన్ని ఖండించాల్సింది పోయి నాయకుడు అంటే నడిపించేవాడు. నడిపించకుండా దాన్ని ఎక్కడక్కడ తుంచేయకుండా ఆ రోజు గోటుతో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నది మా బరకకృష్ణ యాదవ్ గారు. ఎందుకంటే ఆ రోజే ఒక్క మాటతో ఖండిస్తే పోయేదానికి చిలికి చిలికి గాలివాన చేసి ఇంత షాద్నగర్ అంతా అడ్డుడికేటట్టు చేసి బీసీ సంఘాన్ని రెండుగా చేసి ఇలా విభజించు పాలించు అని ఇంగ్లీషులోని సామెత నేర్చుకున్నారా? లేక నాయకుడు అంటే నడిపించేవాడు అనేది మర్చిపోయారా? ఎందుకోసం ఈ విధంగా మీరు చేయవలసి వస్తున్నది? వర్గమంతా ఒక సైడ్ పెట్టి మీరు ఆ నలుగురిని తీసుకుపోయి నా సంఘం నా అవసరం లేదు నేను బహిష్కరిస్తా అంటే బహిష్కరించడానికి మీరేమో? మేము నడిపిస్తే నువ్వు నాయకుడైనావు, లేకుంటే నువ్వు ఎక్కడుండాలో అక్కడే ఉంటావు. నువ్వు షాబాద్లో ఉంటావు, మేము షాద్నగర్లో ఉంటాము. కాబట్టి ఇలాంటి మాటలు పనికిరావు. మీరు అలాంటి వర్డ్స్ యూజ్ చేయవద్దు. కాబట్టి అందరికీ మీకు విన్నవించి దీని సమస్యను జటిలం చేయకుండా పరిష్కరించి రాజీ మార్గంగా పోయి నీ సంఘం ఎలాగైతే నడుస్తుందో అలాగా పాటుపడాల్సింది పోయి ఇలాంటి దుశ్చర్యలకు మీరు పాల్పడకూడదు. ఇది నా విన్నపం. ఇకనైనా మీరు జాగృతలకు వ్యవహరించి బీసీ సంఘం అంటే ఇంతింతై వటుడింతై అన్నట్టు షాద్నగర్ ప్రతి గ్రామాల కమిటీ ఉంది, ప్రతి మండల కమిటీ ఉంది, ప్రతి టౌన్ కమిటీ ఉంది. కాబట్టి ఇంత బలీయంగా తయారైన ఈ బీసీ సేన కోసం మీరు పాటుపడాల్సింది పోయి మా మధ్యలో చిచ్చురేపి మమ్మల్ని ఏదో తాకట్టు పెట్టి తంటాలు పెట్టినట్టు. కాబట్టి మేము విడిపోవడానికి మేమేం సిద్ధంగా లేము. మీరు నలుగురిని తీసుకుపోయినంత మాత్రాన వచ్చేదేమి లేదు, ఒరిగేదేమి లేదు. మేము బలీయంగానే ఉన్నాం, సంఘం అంతా మాతో ఉంది. కాబట్టి దయచేసి ఇకనైనా మీరు నమస్కారం. ప్రత్యేకించి నేను రెండే మాటలు మాట్లాడదలుచుకున్నాను. ఈరోజు బీసీ సేన, బీసీ జనసేన అనే పేరుతో మేము ముందుకు రాబోతున్నామని అయితే తెలియజేసుకుంటున్నాను. ఎందుకు అంటే జాతీయ అధ్యక్షులు బరకకృష్ణ గారిని మేము ఎప్పుడూ కూడా ఆయనను ఏ మాట కూడా మేము డైరెక్ట్గా అనలేదు. ఆయన నేర్చుకున్న మాటలు, ఆయన విన్న మాటలని పట్టుకొని ఈరోజు సంఘ బహిష్కరణ చేశారు. ఎందుకోసం? నేను చేసిన తప్పేంటి? నేను అదొక్కటే క్వశ్చన్ చేస్తున్నా కృష్ణన్న గారిని. ఎవరు తప్పు చేసి ఎవరికి శిక్షణ ఇస్తున్నారు? తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఇప్పుడు ఎలాంటి తప్పు చేయకుండా రాత్రి మొబైల్లో కమిటీలు వేసి ప్రతి గ్రామానికి వెళ్ళి సంఘాన్ని పెద్దగా చేసిన నేను కంటికి కనిపించట్లేదా? ఎందుకోసమని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు? నిన్న జరిగిన ప్రెస్ మీడియా పరంగా కూడా వారు తెలియజేశారు. జయశ్రీ గారు ఒక ఉపాధ్యక్షురాలు జాతీయ అధ్యక్షునికి క్వశ్చన్ వేస్తుంది, ఎదిరించి మాట్లాడింది. నేను ఏం మాట్లాడాను జాతీయ అధ్యక్షుడిని అంటే సమాధానం లేదా జాతీయ అధ్యక్షుడి దగ్గర?
మండల ఉపాధ్యక్షురాలు క్వశ్చన్ చేసి దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకొని ఈరోజు పదవి నుంచి నేను బహిష్కరించాను అంటే ఎలాంటి క్రమశిక్షణను నేను ఉల్లంఘించిన? అసలు క్రమశిక్షణ పరంగా మొదటి నుంచి బీసీసీఐ రన్ అవుతుందా? నేను ఈ 2 మాటలే అడగదలుచుకున్నాను. ఈ 2 మాటలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కానీ నా తప్పులు ఏదున్నా వాళ్ళు చూపించాల్సిందే. ఇలా తొందరపడి నిర్ణయం తీసుకున్నందుకు నేను ఎవరైతే నాపై నోరు జారిందో వాళ్ళు నాకు క్షమాపణ చెప్పాలని మీడియా మిత్రుల ముందు నేను తెలియజేసుకుంటున్నాను. ఐక్యత